ఈరోజు కక్ష సాధింపుగా కడియం శ్రీహరి తన అనుచరులతోటి ఎక్కడ ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడినా లేదా జర్నలిస్టులు ఏదైనా ప్రశ్నలు వేసినా కూడా కసుబుసులు ఆడమే కాకుండా వాటిని ఇష్టం వచ్చినట్టు తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా అట్లే తిడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అయితే బట్టలు ఈడదీసి ఈపు పగలగొడతా లేకపోతే చీల్చి చెండాడతా అని చెప్పేసి, తర్వాత ప్రెస్ మిత్రులు వాళ్ళు జర్నలిస్టు ఇంటి పేరు పెట్టుకుని వాళ్ళ కుటుంబాలు ఎలా తీసుకుంటున్నారు. ఆనవాళ్లు రానోళ్ళందరూ కూడా జర్నలిస్టులు అవుతున్నారని కించపరుస్తూ మాట్లాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి 4-5 సార్లు టెండర్ పిలిచిన ప్రాథమిక ఉప కేంద్రము చాగల్లో మరి ఒక ఏజెన్సీ పట్టి పనిచేస్తూ ఉంటే అక్కడున్న స్థానిక లీడర్లు కడియం శ్రీహరి అండ చూసుకొని కడియం శ్రీహరి ప్రోద్బలంతో మరి దా పని ఆపించే ప్రయత్నం చేయడమే కాకుండా నిరంకుశంగా అక్కడ పనిచేస్తున్న జేసీబీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు సర్వేయరు ముగ్గురు కలెక్టర్ ఆదేశంతో వచ్చి ల్యాండ్ చూపిస్తే ఆ ల్యాండ్ పైన పనిచేస్తూ ఉంటే అక్రమంగా ఒక గూండాలు లెక్కొచ్చి మరి ఆ పని ఆపే కార్యక్రమం చేసింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 24 గంటల లోపు దాన్ని యథావిధిగా పని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చాగల్లో 24 గంటల్లో పని మొదలు కాకపోతే ధర్నా మరి నేషనల్ హైవే మీద ధర్నా చేస్తామని హెచ్చరిస్తాం.